ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ కాళోజీ టీవీ ఎక్స్క్లూజివ్ గా అందిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే దుబాయ్ లో అరెస్ట్ అయినటువంటి సమాచారం అయితే మనకు వస్తా ఉంది. ఆ ఎమ్మెల్యే ఎవరు, ఎక్కడ అరెస్ట్ అయ్యారు, ఎందుకు అరెస్ట్ అయ్యారు, అసలు ఏంటి ఆ అరెస్టుకు గల కారణాలు ఏంటి, అక్కడ ఏం జరిగింది, అసలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే దుబాయ్లో ఎందుకు అరెస్ట్ అయ్యారు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా వార్తల్లోకి వెళ్తే దాన్ని ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. దుబాయ్లో తెలుగు సినీ నిర్మాత మృతి, తన ఫ్లాట్లో నిద్రలోనే కన్నుమూసిన కేదార్, ఓ పెళ్లి వేడుకలో పాల్గొన్న అనంతరం విషాదం. ఫ్లాట్లో కేదార్తో పాటు మాజీ ఎమ్మెల్యే. గతేడాది రాడిసన్ డ్రగ్స్ కేసులో కేదార్ అరెస్ట్. ఇటీవలే గంగం గణేష సినిమా నిర్మాణం. దుబాయ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు. అల్లు అర్జున్ విజయ్ దేవరకొండల సన్నిహితుడు. యువ నిర్మాత కేదార్ శెలగం శెట్టి మంగళవారం దుబాయ్లో ఆకస్మికంగా మృతి చెందారు. ఇది సినీ వర్గాల నుంచి వస్తున్న సమాచారమే కానీ ఇంతవరకు అధికారికంగా ఎవరు ధృవీకరించలేదు. ఆనంద్ దేవరకొండ హీరోగా ఇటీవల విడుదలైన గంగం గణేష చిత్రం ఆయన నిర్మించింది. టాలీవుడ్ సినీ ఫైనాన్షియల్ కుమారుడి వివాహానికి సంబంధించినటువంటి ప్రీ వెడ్డింగ్ షూట్లో ప్రీ వెడ్డింగ్ ఒక వివాహ వేడుకలో అతను పాల్గొనడానికి వెళ్ళిందంట. మొత్తానికి అక్కడే మృతి చెందారు. అతనితో పాటుగా ఒక మాజీ ఎమ్మెల్యే పోయిండు. అతను ఎవరు అనేది కాళోజీ టీవీ ఎక్స్క్లూజివ్గా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. అతను ఇప్పుడు దుబాయ్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఆ మాజీ ఎమ్మెల్యే అసలు ఇప్పుడు ఇంతకుముందే గతంలో రాడిసన్ పబ్కు సంబంధించినటువంటి కేసులో కూడా రాడిసన్ పబ్ కేసులో కూడా ఈ యొక్క ఎవరైతే సినీ నిర్మాత ఉన్నారో ఆ సినీ నిర్మాత అక్కడే ఉన్నాడు. ఒకసారి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కాళోజీ టీవీ చైర్మన్ దాసరి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. పూర్తి స్థాయిలో ఏంటి అసలు ఈ యొక్క విషయంలో నిజం ఎంత ఉంది ఆంధ్రజ్యోతి ప్రచురించిన. అన్న నమస్తే. నమస్తే శ్రీనివాస్. ఏంటి అసలు ఆంధ్రజ్యోతిలో ఒక కీలకమైనటువంటి వార్త కనబడతా ఉంది. మాజీ ఎమ్మెల్యే దుబాయ్లో అరెస్ట్ అయినట్టుగా వార్తలో సారాంశం కనబడతా ఉంది. అసలు దీనిలో నిజం ఎంత ఉంది? శ్రీనివాస్, యాక్చువల్ గా దాదాపు ఒక 3-4 రోజుల క్రితం ఇది న్యూస్. యాక్చువల్ గా ఇది లేట్ గా బయటకు వచ్చినట్టు మనకు తెలుస్తా ఉంది. ఇది అయితే ఎవరైతే ఈ కేటీఆర్ కు సంబంధించినటువంటి దాదాపు రీసెంట్ గా చాలా రోజుల నుంచి డ్రగ్స్ కేసులో కొంతమంది వ్యక్తులు వాళ్ళంతా కేటీఆర్ దగ్గర అని చెప్తున్న వ్యక్తులు ఎవరైతున్నారో దానిలో కేదార్ అనేటువంటి గతంలో రాడిసన్ హోటల్ సంబంధించినటువంటి ఒక డ్రగ్స్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యిండు. ఆయన ఎవరై అంటే ఈ హై లైఫ్ పబ్ అనేది ఒకటి ఉంటది హైదరాబాద్ లో గతంలో. ఓకే. హై లైఫ్ పబ్ లో విజయ్ మద్దూరి, కేదారు. విజయ్ మద్దూరి అని చెప్పేసి మన రీసెంట్ గా రాజ్పాకల ఫామ్ హౌస్ లో డ్రగ్స్ కేసులో దొరికిన వ్యక్తి. ఆయనే రాజ్పాకల పార్ట్నర్స్. ఓకే. ఆయనతో పాటు ఈ కేదార్ అనే వ్యక్తి కూడా హై లైఫ్ పబ్ లో పార్ట్నర్. సో ఈయన దుబాయ్ లో ఒక చిన్న ఫంక్షన్ ఉందని చెప్పేసి దుబాయ్ లో స్పెషల్ ఫ్లైట్ లో దుబాయ్ కి వెళ్ళిండు. అక్కడ ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత కేదార్ మరియు కొంతమంది ఆర్టిస్టులు మరి ఎవరు లేడీస్ మొత్తానికైతే అండ్ దాంతో పాటు తెలంగాణకు సంబంధించినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే. మాజీ ఎమ్మెల్యే ఎవరు అనేది ఇక్కడ ప్రశ్నగా మారింది. అక్కడ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అని చెప్పేసి మనకు అందుతున్న సమాచారం. ఓకే. వీళ్ళందరూ కలిసి దుబాయ్ లోని ఒక కాస్ట్లీ విల్లాలో, ఒక మంచి విలాసవంతమైనటువంటి విల్లాలో డ్రగ్స్ సేవిస్తూ హై డోస్ డ్రగ్స్ తీసుకున్నటువంటి కేదార్ రాత్రికి రాత్రి చనిపోవడం జరిగింది అక్కడ. ఓకే. అదే హై డోస్ డ్రగ్స్. ఇదే కేదార్ పైన గతంలో రాడిసన్ పబ్ కేసులో కూడా అతను ముందు వరుసలో ఉన్నటువంటి సందర్భాన్ని చూసాము. అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఆయనే ఎవరు కేదార్ అనేది గతంలో డ్రగ్స్ కేసులో దొరికిండు ఒకటి. ఆయనే ఎవరికి దగ్గర అంటే రాజ్ పాకల్ కు బిజినెస్ పార్ట్నర్. అదే విధంగా గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విచారించబడ్డటువంటి విజయ్ మద్దూరి కూడా బిజినెస్ పార్ట్నర్. వీళ్ళందరూ కేటీఆర్ కు చాలా బినామీలా లేకపోతే బిజినెస్ పార్ట్నర్లా లేకపోతే ఇంకేదన్నా అనేది చాలా క్లోజ్ అయిన విషయం మొత్తం మనకు తెలుస్తా ఉంది. ఓకే. ఇక్కడ అసలు విషయం ఏంటంటే కేదార్ అనే వ్యక్తి హై డోస్ డ్రగ్స్ తీసుకుంటూ చనిపోయిండు అనేది మనకు అందుతున్నటువంటి ఒక ప్రాథమిక సమాచారం. ఆయన నిద్రలో చనిపోయిండు అని చెప్పేసి పేపర్ లో ఉంది. అవును.
కానీ అసలు విచారణ మనం తెలుసుకుంటే ఆయన హైడ్రోస్ డ్రగ్స్ తీసుకొని చనిపోయిండు. అదే రూమ్ లో ఒక మహిళతో పాటు తాండూరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కీలకమైన నాయకుడు ఎవరైతే ఉన్నారో పైలట్ రోహిత్ రెడ్డి అక్కడే ఉన్నాడు. విషయం ఏంటంటే పైలట్ రోహిత్ రెడ్డి దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం. ఓకే, దుబాయ్ లో ఎందుకున్నాడు పైలట్ రోహిత్ రెడ్డి అనేది కూడా ఇక్కడ చాలా వరకు మనం చేస్తే ఈ కేదార్ కూడా చాలా దగ్గర మిత్రుడు ఈ పైలట్ రోహిత్ రెడ్డి. అదే విధంగా ఇక్కడ ఇంకొక విషయం కూడా మాట్లాడదు. ఇది పైలట్ రోహిత్ రెడ్డి గురించి చాలా విషయాలు మాట్లాడాలి. ఆయన అసలు గత ఓడిపోయినప్పటి నుంచి ఇప్పుడు 1 year 3 months అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా తెలంగాణలో ఉండడం లేదని, ఏదో అరాకొర అప్పుడప్పుడు అడిచిపోతుంది తప్ప ఎక్కడ ఉండట్లేదు. కంప్లీట్ గా సౌత్ ఆఫ్రికాలో ఉంటున్నట్టు మనకు సమాచారం. సౌత్ ఆఫ్రికాలో ఒక కాస్ట్లీ బిజినెస్ కోసం అని చెప్పేసి కొంతమంది దగ్గర పెట్టుబడి కోసం డబ్బులు తీసుకొని ఆ డబ్బులు ఎగ్గొట్టి ఎక్కడికి దొరకకుండా తిరుగుతుండు, ఎవరికి దొరకకుండా అటు ఇటు తిరుగుతుండని తెలుస్తుంది. ఆ క్రమంలోనే మన కొంతమంది తాండూరులో ఉన్నటువంటి కొంతమంది ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వాళ్ళందరూ కూడా రోహిత్ రెడ్డికి దగ్గరే బిజినెస్ పార్ట్నర్స్, వాళ్ళ త్రూ దుబాయ్కి వెళ్ళి అక్కడ ఉంటున్నాడు అని చెప్పేసి తెలుస్తోంది. అందులో భాగంగానే కేదార్ అనేటువంటి వ్యక్తితోటి కలిసి మరి ఆయన ఆ రూమ్ లో ఎందుకున్నాడు. కేదార్ డ్రగ్స్ తీసుకొని హెవీ డోస్ డ్రగ్స్ తీసుకొని చనిపోయాడు నిన్న. ఇక్కడ క్లియర్ గా మనకు కనబడతా ఉంది, పేపర్లలో కూడా అదే రాశారు. పైలట్ రోహిత్ రెడ్డి కూడా అదుపులో ఉన్నాడు. మరి ఆయన ఇండియాకి వస్తాడా రాడా కూడా తెలియదు. ఇండియాకి వస్తే మాత్రం ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వారు అదుపులో తీసుకొని ఆయనకు డ్రగ్స్ టెస్ట్ చేస్తే అసలు విషయం బయటపడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే రోహిత్ రెడ్డి పైన కూడా గతంలో డ్రగ్స్ సప్లై సంబంధించిన ఆరోపణలు కూడా చాలా పెద్ద ఎత్తున బెంగళూరులో ఒక కేసు కూడా ఉంది. అవును, ఐడియా ఉందనుకుంటా. సో ఇవన్నీ చూస్తా ఉంటే మొత్తానికైతే మరొకసారి కేటీఆర్ ఈ డ్రగ్స్ వ్యవహారంలో చర్చల్లో ఉండబోతున్నాడా అనేటువంటి అనుమానాలు కలుగుతాయి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా అటు ఇటు తిరిగి కేటీఆర్ కు దగ్గర మిత్రులే. ఓకే, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి రాజపాకాల సొంత బావమరిది, మీరు చెప్తున్నటువంటి ఇప్పుడు కేదారు రాజపాకాలకి దగ్గర వ్యక్తి అని తెలుస్తా ఉంది, చనిపోయినటువంటి వ్యక్తి. ఇదంతా మళ్ళా ఈ రాబోయే 1 or 2 days లో ఈ పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారంగా బయటకు వచ్చిన ఖచ్చితంగా మళ్ళా ఈ డ్రగ్స్ వ్యవహారం ఇక దాంతో ఆటోమేటిక్ గా కేటీఆర్ పైన కూడా ఇదే విధంగా చర్చ కూడా బలంగా మీడియాలో వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. సీను మొత్తానికైతే దుబాయ్ చట్టాలు చాలా చాలా కఠినంగా ఉంటాయి. తెలంగాణ ఇండియాలో ఉన్నటువంటి చట్టాల్లా కాకుండా దుబాయ్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఒకవేళ నిజంగానే అట్లా గనక పైలట్ రోహిత్ రెడ్డి అక్కడ దొరికినట్టు అయ్యేది ఉంటే అసలు అతను విడుదలకు కూడా చాలా సమయం పడుతుందేమో అన్నటువంటి ఆ మాటలు న్యాయవాదులు చెప్తా ఉన్నారు. దానిలో నిజం ఎందుకు అనుకోవచ్చు. అవును, ఎందుకు అంటే ఇప్పుడు ఆయన దొరికింది హెవీ డోస్ డ్రగ్స్ తో పాటు ఈ కేదార్ అనే వ్యక్తి చనిపోయాడు. అసలు ఆయన హెవీ డోస్ తో చనిపోయిందా లేకపోతే ఆ రూమ్ లో ఏం జరిగింది? ఆ రూమ్ లో ఉండేది ముగ్గురే మనకంత సమాచారం ప్రకారం. 1 కేదారు, 2 పైలట్ రోహిత్ రెడ్డి, 3 ఒక మహిళ అంటారు. మరి ఇప్పుడు కేదార్ చనిపోయింది హెవీ డోస్ డ్రగ్స్ అది విచారణ జరగాలి. అది తేలితే తప్ప పైలట్ రోహిత్ బయటకు వెళ్ళాడు. ఒకవేళ ఇంకేమైనా కాన్స్పిరసీ ఉంటే ఇక ఆయన దుబాయ్ జైల్లోనే ఎన్ని సంవత్సరాలు మగ్గే అవకాశం కనబడతా ఉంది. చూద్దాం మరి దీని విషయంలో. థ్యాంక్ యూ అన్న. ఇది ప్రస్తుతానికి మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే దుబాయ్లో తెలుగు సినీ నిర్మాత మృతికి సంబంధించినటువంటి వార్తను మనం చూస్తూ ఉన్నాము. వేడుక అనంతరం దుబాయ్లో సోమవారం రాత్రి మిత్రులతో పార్టీకి హాజరైన కేదార్ అనంతరం తన ఫ్లాట్లో నిద్రపోయాడు. నిద్రలోనే మృతి చెందాడని సమాచారం. మరణానికి అనారోగ్యమా మరింకేమైనా కారణం ఉందా తేలాల్సి ఉంది. కేదార్ నిద్రించిన ఫ్లాట్లోనే తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యే కూడా బస చేసినట్లు సమాచారం. ఆ మాజీ ఎమ్మెల్యేను దుబాయ్ పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు ధృవీకరించని సమాచారం. మాజీ ఎమ్మెల్యే 4 నెలలుగా అమెరికాలో వ్యాపారాలు చేసుకుంటున్నారని అంటున్నారు. దుబాయ్లో అత్యంత ఖరీదైన జుమేరియా ప్రాంతంలో కేదార్తోనే మాజీ ఎమ్మెల్యే ఉంటున్నాడని సమాచారం. కేదార్ పలువురు సినీ రాజకీయ ప్రముఖుల తరపున దుబాయ్లో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నట్లు చెబుతున్నారు. కేదార్ ప్రత్యేకంగా ప్రైవేటు విమానాన్ని కూడా వినియోగిస్తారు. సరిగ్గా 1 ఏడాది క్రితం గచ్చిబౌలి పరిధిలోని రాడిసన్ హోటల్లో జరిగిన డ్రగ్స్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడి కోసం తెచ్చినటువంటి
ఆ కుమారుడు ఇచ్చిన కొకైన్ పార్టీకి కేదార్తో పాటు కొందరు సినీ ప్రముఖులు, ఇండస్ట్రీకి చెందిన సీనియర్ మహిళా ఆర్టిస్టులు సైతం హాజరయ్యానని అప్పట్లో పోలీసులు పేర్కొన్నారు. కేదార్ను ఆ కేసులో A4 నిందితుడిగా చేర్చారు. ఆ రోజు పార్టీ ఇచ్చిన వివేకానంద వారికి డ్రగ్స్ సరఫరా చేసినటువంటి స్మగ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ, నిర్భయ్, కేదార్తో పాటు మరో 6గురిని పోలీసులు FIRలో చేర్చారు. కేదార్ను ముందుగా డ్రగ్స్ సరఫరాదారుగా అనుకున్న పోలీసులు తర్వాత వినియోగదారుడిగా చేర్చారు. నోటీసులు ఇచ్చి విచారించి వదిలేశారు. గతేడాది ఫిబ్రవరి 26న డ్రగ్స్ కేసులో కేదార్ పేరు వెలుగులోకి రాగా సరిగ్గా ఏడాది తర్వాత ఫిబ్రవరి 25న కేదార్ దుబాయ్లో మృతి చెందారు. కేదార్కు సినీ పరిశ్రమలోని ప్రముఖ హీరోలు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండలతో పాటు ఇతర సినీ ప్రముఖులు, అలాగే నిర్మాతలు, దర్శకులు, రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కేదార్ సినీ నిర్మాతగా మారక ముందు నుంచి నగరంలోని ఓ పబ్లో భాగస్వామిగా కూడా ఉన్నారట. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా ఇతనికి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికి ఈ విషయంలో మరి పైలట్ రోహిత్ రెడ్డి ఇరుక్కున్నాడా, లేకపోతే పైలట్ రోహిత్ రెడ్డి నిజంగానే అక్కడ జరిగినటువంటి ఆ యొక్క డ్రగ్స్, ఆ యొక్క కొకైను, అలాగే అక్కడ ఉన్నటువంటి డ్రగ్స్ దానిలో ఉన్నాడా, హైడోస్ డ్రగ్స్ తీసుకోవడం వల్లనే కేదార్ మృతి చెందిందా, అక్కడ ఆ మహిళ అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. అసలు మహిళ ఉందా లేదా, ఇవన్నీ కూడా దుబాయ్ పోలీసులు ఏదైనా ప్రకటన విడుదల చేస్తే కానీ తెలియరావు. దాంతోపాటుగా ఇవన్నీ కూడా చిక్కుముడులుగానే కనబడతా ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనబడతా ఉంది. మరి దీనిపైన గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రి గారు ఏం చెప్తారు, KT రామారావు అనేది చూడాలి మరి.